బంకర్లు ఏమైనా పెట్టుకున్నారు ఏంటి వాళ్ళ ఇళ్లలో? ఇప్పుడు ఆయన పేరేంటి, చెన్నుబోయిన నేను మాట్లాడాడుగా, పేరు నాని బయటకు వచ్చి మాట్లాడాడుగా, తోపుదుర్తి బయటకు వచ్చి మాట్లాడాడుగా, వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడుగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆగలేదుగా, ఉపన్యాసాలు కూడా ఇస్తున్నాడుగా. కరుణాకర్ రెడ్డి మాట్లాడడం మానేశాడా? చెవిరెడ్డి ఆగిపోయాడా? మోహిత్ రెడ్డి మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టాడుగా. దాడిశెట్టి రాజా నిలబడ్డాడుగా. బొత్స సత్యనారాయణ రోజు మాట్లాడుతూనే ఉన్నాడుగా. ఎవరు ఆగుతున్నారు అక్కడ? ఇంకా మొదట్లో కొంత కంగారు పడ్డారు, వెనక ముందు ఆలోచించుకున్నారు. క్రమంగా అందరి నాయకులు వచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. భయం తగ్గిందా ఇప్పుడు? నాకు తెలిసి ఒక 60% తగ్గింది. అందుకనే మళ్ళీ వీళ్ళని అరెస్టులు చేయించే ప్రయత్నం ప్రారంభమైంది. అరెస్ట్ చేస్తే భయపడతారన్నటువంటి ఇది అనమాట. కానీ ఒకటి సార్, రాజకీయాల కోసం పోరాడడం ఓకే, జడ్పీ ఎన్నికల ఆ టైంలో వాళ్ళు కలబడ్డారు, నిలబడ్డారు, ఏదో రకంగా చేశారు. సమస్యల మీద పోరాడే విషయంలో నియోజకవర్గ స్థాయికో జిల్లా స్థాయికో పరిమితం అవ్వట్లేదా? లేదు ఇంకా టైం ఉంది, 10 నెలలే కదా అని చెప్పి వైసీపీ ఏమన్నా అనుకుంటుందా? ఇప్పుడే సమస్యల మీద పోరాడడం కూడా తప్పే నన్ను అడిగితే. టైం ఇవ్వాలి కూడా, అంతే కదా. ఏడాదే, ఇంకా ఏడాది కూడా కాల. ఏడాది కాకుండా సమస్యల మీద పోరాడితే నవ్వుతారు జనం కూడా. ప్రస్తుతానికి సమస్యల మీద పోరాడేది ఆల్రెడీ 2-3 ఇష్యూస్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కదా. ఇది జనం చాలు. అంటే టైం ఇవ్వాలంటే టైం ఇచ్చి లోపు ఈ లోపు ఇక్కడ టైం కూడా అయిపోతుంది. ఏమైపోతుంది అందులో? ఏం టైం అయిపోతుంది? ప్రజలు లాస్ అవరా లేట్ అయ్యి? ప్రజలు అనుకోవాలి కదా.